ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, బావగారు, మావయ్య గారు, మావయ్య, అయ్యో, పెదనాన్న, అమ్మయ్యా, ఏమైంది పెదనాన్న? ఏం కాలేదు. ఏమైంది ఏమైంది ఏమైంది? నాన్న పడిపోబోయారమ్మా. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. పెద్దరు, గణేశ కాపాడవయ్యా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ బొమ్మని ఎవరు తీసుకురమ్మన్నారు? బొమ్మ కాదమ్మగారు, గణపయ్య. పండుగ రోజు అందరింటికి గణపయ్య వస్తాడు. మనింటికి కూడా వచ్చేసాడు. బాను, ఇంట్లో ఆ పండుగ జరగదు. అది కాదమ్మగారు. బానుకు తెలియకపోతే మీకెవరికి తెలీదా? ఎందుకు ఆపలేదు? ఇది పండగ కాదు, మనింటికి శాపం అని ఎందుకు చెప్పలేదు? యాక్చువల్లీ పెద్దతయ్య గారు, మేమంతా గంగతో భానుతో వద్దని చెప్పాం. కానీ తనే పట్టుబట్టి పండగ జరగాల్సిందే అని వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళింది. మేము కూడా ఇంట్లో పండగ జరిగి చాలా రోజులైంది కదా అని సరే అనుకున్నాం. కానీ మీరన్నది నిజమే అనిపిస్తుంది. ఈ పండగ మన ఇంటికి శాపమేనేమో. లేకపోతే పెద్ద మామయ్య గారు విగ్రహంతో ఇంట్లో అడుగు పెట్టగానే అలా స్లిప్ అయి పడిపోవడం ఏంటి? సమయానికి రుద్రబాబు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఊహిస్తేనే భయం వేస్తుంది. అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారు. స్టాప్ ఇట్. వాట్ రైట్, వాట్ రాంగ్, యు నో. అయినా మై హోమ్ లో పండగలు చెయ్యాలా వద్దా అనేది డిసైడింగ్ యూ చేయటం ఏంటి? గుడ్ టైం కాబట్టి బావగారికి ఏం కాలేదు. ఇందుమతి, తన్నెందుకు కోపడతావు? బావగారు, తను పండగ జరిపించాలి అంటే నేనే సరే అన్నాను. అన్నీ తెలిసి మీరు కూడా అలా అంటే ఎలా అన్నయ్య? ఈ పండగ అంటేనే వదిన ఎంతగా భయపడుతుందో మీకు తెలుసు కదా. వదిన భయపడినట్లే జరిగింది. మీకేమైనా జరుగుంటే మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు నాకేమైందని రాఘవా? పొరపాటునేదో కాలు జారింది అంతే. అది పొరపాటని మీరనుకుంటున్నారు బావగారు, కానీ అది అపశకనంలాగే కనిపిస్తోంది. అట్ట అనకండి అమ్మగారు. దేవుడు ఇంటికి రావడం అపశకనం ఎలా అవుతుంది? చూడు బాను, మనిషి ఫేస్ చేసిన ప్రమాదాలని బట్టి కొన్ని భయాలు ఏర్పడతాయి.
ఒకప్పుడు ఇంట్లో ఈ పండుగ చాలా వైభవంగా జరిగేది, కానీ అదే చివరి సంతోషం కూడా అయింది. అయ్యో, అందుకే మేమెవ్వరం దాన్ని గుర్తు చేసుకోవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? అండర్స్టాండ్ అయినా కూడా తను మాట వినదు. వయ్యి అంటే సిస్టరు తన మాట కాదు అన్నదని పొగ్గరు. అది కాదు సిస్టర్, నువ్వు ఎస్ అన్నా నో అన్నా దిస్ ఈజ్ మీరిచ్చిన చనువే. లేదంటే యువర్ పర్మిషన్ లేనిదే వై చేస్తుంది? నిజమే బాను, నేనింకా పెద్దత్తయ్య గారితో చెప్పావేమో అనుకున్నాను. లేదంటే ఇలా వెల్కమ్ చేసేవాళ్ళం కాదు. మీరంతా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. నీకెందుకు అర్థం అవుతుంది? ఈ పండగ వల్ల నష్టపోయింది మేం కదా. ఈ దేవుడు మా బాను అన్నయ్యని కాపాడలేదు, అందుకే మా కోపం. అవును, మా బాను అన్నయ్య ఎంత గ్రాండ్గా చేసేవాడు ఈ పండుగని. చాలా భక్తిగా పూజించేవాడు. అయినా కూడా మా బాను అన్నయ్యని దూరం చేశాడు ఈ దేవుడు. నేను చెప్పేది స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వేదో సమస్యల్లో ఉన్నావని ఈ ఇంట్లో చోటిచ్చారు. నువ్విప్పుడు కొత్త కొత్త సమస్యలు తీసుకురాకు. రుద్రా, మీరుండండి పెదనాన్న. తన వల్ల పెద్దమ్మ సంతోషంగా ఉంటుంది అన్నారు, కానీ ఇప్పుడు తన వల్లే బానుని గుర్తు చేసుకో. మీ అందరి బాధ నాకు అర్థమైంది. నాను మీరు చెప్పిందంతా విన్నాను. నానొక్క మాట చెప్తాను, కాస్త ఓపిగ్గా వినండి ప్లీజ్. మీరంతా ఈ పండుగ అపశకునమని, గణపయ్యను తీసుకురావడం వల్లే ప్రమాదం జరిగిపోయిందని భావిస్తున్నారు. కానీ ఆ ప్రమాదాన్ని తప్పించిందే గణపయ్య అని మీరు గుర్తించలేకపోతున్నారు. మీకు అర్థం కాలేదు కదా? పెద్దోరు నిలబడిన చోటే ఆ స్ఫటిక కూడా ఉంది. పెద్దోరు జారి పడిపోయి వెనక్కి వెళ్లారు కాబట్టే పెద్దోరు మీద పడాల్సిన ఆ స్ఫటిక కింద పడిపోయింది.